So it's a very sudden shock that's happening, and it's a very overwhelming thing for your parents, and they're very they're very proud of me. So, Yeah. So what are the first reactions that you're getting after your interaction and your press meets? What are people saying? What's it that you're liking about? Can I be very honest? I went for the trailer launch, and as soon as I entered, I just could hear shoutings. Bhagyashree. Lots of shoutings, and for a second, auntie, I'm new, so I thought maybe they thought hero is entering because there are people all over. So I just looked and I'm like, hey, it's me. But they all started shouting more, and I was like, wow, this is a dream come true, because there have been times I used to look at these videos and be like, when will it happen for me? Not that I want it to happen now. I had the patience to wait for the right opportunity, but you know, it's always there inside an actor's heart that this is my dream. I don't know when it's going to come true, and I would say that I'm living it right now. సూపర్. చూసారా మన తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పవాళ్ళు, ఆ ఎంకరేజ్మెంట్ అలా ఇస్తున్నారు కాబట్టి ఆ ఫీల్. లేదంటే ఇమాజిన్ ఇఫ్ ద ఆడియన్స్ ఆర్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ యు ఆర్ కమింగ్ ఇన్. ఆ బ్యాచ్ కూడా ఉంటుంది. కానీ లక్కీగా దట్ బ్యాచ్ ఇస్ ఆల్సో దేర్, బట్ వెన్ యూ ఎంటర్డ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రవితేజ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు, ఆ సినిమాల ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చినటువంటి ఈ తరుణంలో మీకు ఈ ప్రమోషన్స్లో ఎలాంటి మార్పులు జరిగాయి అనిపిస్తోంది ఇండస్ట్రీలో? ఎక్కువైంది. ఓకే, One word answer. యా. అదే ఇప్పుడు ఐల్ సీ ఏం ఎక్కువైంది, సో వదిలేసు మన మాట. ఏం వదిలేయాలి? మళ్ళీ thumbnails ఇన్ని అవసరం. నాట్ ఎ వన్ వర్డ్ ఆన్సర్ కాబట్టి నా నోటు దోలు నేను మామూలుగా కంట్రోల్ చేసుకుంటలేదు. సో ప్లీజ్, మా హరీష్ ఉండే ఇక్కడ అది కరెక్ట్గా చెప్పేవాడు. అవును, అప్పుడు నేను పారిపోవాలి. ఒకవేళ హరీష్ గారు ఉంటే నేను పారిపోవాలి ఇక్కడి నుంచి. కాబట్టి ఐ థింక్ కానీ సోషల్ మీడియా విస్తృతంగా ఈ లాస్ట్ 5 years లో రావడం వల్ల బాగా అనమాట. అంటే ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఛానల్స్, ఇన్ని వెబ్సైట్, అమ్మ బాబోయ్. అండ్ ఐ థింక్ మీడియా కూడా ఇస్ నో మోర్ పర్టైన్ టు వన్ సెక్షన్. ఎవరు మీడియానో ఎవరు కాదో కూడా తెలియదు మనకి. దే సో మచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీవేర్, బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు జరుగుతూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పబ్లిసిటీ అయితే వెళ్తుంది. దీనికంటే మనకి ఇంకోటి ఏంటంటే రివ్యూ రైటర్స్ ఎక్కువ అయిపోయారు. ప్రతి ఒడు రివ్యూ ఇచ్చేవాడే. అవును అవును. ఏంటో బాబా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే, ఎక్కడైనా సరే, ఒక రివ్యూ ఇచ్చినప్పుడు అది కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, ఇండిపెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నాకు తినేసి నేను ఈ పులిహోర నచ్చింది అంటే నాకు నా జిహ్వాకి నచ్చిందని అర్థం. జిహ్వాకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కదా. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఇండిపెండెంట్ చాయిసెస్. సో అంటిల్ యూ టేస్ట్ ద పులిహోర యూ డోంట్ నో హౌ ఇట్ ఇస్ ఫర్ యూ. మా తెలుగు ఫుడ్స్ మీకు నచ్చకపోవచ్చు బికాస్ యూఆర్ అ మరాఠీ, అండ్ సమ్ ఫుడ్స్ ఆఫ్ యువర్స్ మైట్ ఫీల్ వెరీ న్యూ టు మీ ఆన్ మై టంగ్. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అడ్జస్ట్. సో ఆ అడ్జస్ట్మెంట్ టైం అనేది మనకి కావాలి. So that's very well said. Superb, superb, Suma, superb. क्या बात है. इसको कट करके डालो. That's why she's known. डालते ही रहो. That's why she's known as the superstar anchor. Oh my God! And I didn't know that. Anyway, thank you so much. So tell me, are you nervous or are you excited about the release of the movie? Nervous. Yeah, sometimes. తనకు ఉండకపోవచ్చేమో. I think. Nervous, bro. He's answering all my questions. That's why he's giving no short answers. అమ్మమ్మో నాకు భయం వేస్తుందండి, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నమ్మొద్దు. Yeah, so I have always been very comfortable in front of the camera. It's like the camera is my lover. So I think it's a very nice thing I have going on with the camera. Yeah, so how are you feeling about the release? August 15th దగ్గరలో ఉంది. I'm very excited. I'm very positive, and all I know is we've all given our best, and that's the least we can do, and that's the most we can do, right? So if all that is done, then all we wait was for the audience to bless us. Superb, great positive energy. అలాగే ఉండండి ఫర్ ఎవ్రీ మూవీ ఆఫ్ యోర్స్. అండ్ రవితేజ గారు, మీరు స్టోరీ నరేషన్స్ ఒక హీరోగా వినాలి, ఒక ప్రొడ్యూసర్గా కూడా వినాలి కదా. ఓహో అలా వస్తున్నారా? ఆఫ్ కోర్స్. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎలా పాటిస్తూ ఉంటారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కథలు వినాలి అంటే చెప్పిన సుమా పెద్ద తేడా లేదు. నువ్వు కథ చెప్తున్నప్పుడు ఏంటంటే ఏ కథ అయినా సరే, అది ప్రొడ్యూసర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను వినేది ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఏది విన్నా సరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సూపర్. నా కథలేనా కదా, నేను ఎక్కడ రవితేజ యాక్టర్ని అసలు దాంట్లో తీసుకున్నా ఆడియన్స్. గ్రేట్. కాకపోతే కొన్ని సినిమాలు చేసిన తర్వాత యువర్ ఇమేజ్ బికమ్స్ బిగ్ కదా, అండ్ కొన్ని స్టోరీస్కి దాన్ని ఇంకొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడు వినరా కథలు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను ఇదేంటంటే దాన్ని ఎంత ఎలివేట్ చేయాలి, దాన్ని ఎంత ఎన్హాన్స్ చేయాలి అనేది అది రైటర్ డైరెక్టర్ యొక్క బాధ్యత.
ఓకే. నన్ను దృష్టిలో పెట్టుకుని లేదు చేస్తున్నారని రాస్తున్నారంటే డెఫినెట్గా దట్స్ దేర్ థింగ్. అంతే వాళ్ళు అంటే వాళ్ళు తెలుసు నన్ను ఎలా చూపించాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు దీంట్లో చూస్తే తెలుస్తుంది. అవును. అందుకని ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా పనిచేసే ముందు చేసే ముందు ఏంటంటే నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాను, ఎక్కువ మాట్లాడతాం, పర్సనల్ లెవెల్లో కూడా ఎక్కువ మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ. మాట్లాడాలి, ఎక్కువ ఇంటరాక్ట్ కలుస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం. కొత్త సీన్ ఏదో వస్తుంది అదే చెప్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, చూడు ఇలా ఉంటే బాగుంటుందేమో కొన్ని డెఫినెట్గా గివ్ అండ్ టేక్ సజెషన్స్ ఉంటాయి డెఫినెట్గా. యా అలా. సో ఫస్ట్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే సినిమా బాగుంటుంది. ఏమి ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చేస్తే ఏమో నా ఉన్న ఎక్స్పీరియన్స్లో ఇట్ డెంట్ వర్క్. కరెక్ట్. అంటే నేను యాక్ట్ చేస్తున్నాను, ఆయన అంతే. భాగ్యశ్రీ, యూ హ్యావ్ అంబిషన్స్ ఆఫ్ ఓన్లీ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ది ఇండస్ట్రీ, ఎనీథింగ్ ఎల్స్? యూ విల్ నో. నేను చెప్తున్నా కదా, ఒక 1-2 years తర్వాత యూ విల్ నో, దెన్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. అంటే ఐ థింక్ అప్పుడు ఈ క్వశ్చన్ అడిగే అవసరం కూడా మీకు రాదు. ఓకే. We'll wait for the right time to reveal it. అమ్మో, ఇప్పుడు చాలా డౌట్ వస్తుంది. సినిమాటోగ్రఫీ చేస్తుందా, ఏదైనా డైరెక్షన్ చేస్తుందా? షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్. అవునా? మీకు అంటే తనతో మాట్లాడుతుంటే తెలీదా అండి? మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే తెలీదా? మాకు కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, మాట్లాడుకుంటున్నాం కదా. సో ఎలా ఓహో ఓ అలాగా ఓ అచ్చా అస్సలు ఆహా అది. కాబట్టి అందులోనూ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఏమో డాన్సరు అండ్ నాన్నగారు ఇండస్ట్రీకి కనెక్టెడ్ గా ఉన్నారు కాబట్టి ఎక్కడో సమ్వేర్ ఇట్ మస్ట్ బి దేర్ బిహైండ్ యూ రిగార్డింగ్. we are talking about like you have in some other after some time you'll be having command on other crafts also. Yeah, I'm sure. I hope so. See, చెప్పాలి. Yes. Why not? Why not? Yes, this is a beautiful I want to give industry. it a try. Nothing else. Correct. Yes. We should. I think I dream big. I'm a dreamer. I sometimes like dreaming about the galaxy, so I can at least get the sky. So what's stopping us from dreaming? Yeah. You done? No, that's all. Thinking ఎప్పుడైనా are you nervous అని product. Give product, you know. I am nervous. I feel Yeah. it. Okay. Yeah. Continue. No. Do you I want to can't do see that. the అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా మీరు వెళ్ళి ఈ మూవీ? I don't know. Maybe not. మీరు రవితేజ గారు ఎప్పుడైనా మీ ఫ్యాన్స్ తో పాటు వెళ్ళి సినిమా చూడడం నేను జరిగిందా? చూసేస్తే వేరేగా ఉంటుంది, నేను రివీల్ But he's told me to go to a theater. theater go and watch the reactions. Yeah, he's told me to go and like slowly. Don't say that. You shouldn't say that. Because now after this interview everybody will not be looking at the screen, they'll be looking at this is Bhagya. ఇది భాగ్యశ్రీ ఏమో ఏ అక్కడ ఇప్పుడే తలుపు తీశారు, అది భాగ్యశ్రీ అయి ఉంటుందని. So దాని రావట్లేదండి, మేము ఉత్తినే చెప్పాం. రవితేజ గారు, ఎనీ మైథలాజికల్ క్యారెక్టర్ దట్ యూ వాంట్ టు పోర్ట్రే? మిమ్మల్ని మైథలాజికల్ క్యారెక్టర్లో అంటే ఓరీం లేచుడా అలా చూసామే తప్ప. నేను సుమా ఇంతమంది కూడా చెప్పినట్టున్నాను, చెప్పారా? నాకు గుర్తుండి. ఎందుకంటే నేను ఇది చెయ్యాలి, ఇలా చేయాలి, అలా చేయాలి నాకు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ టాకింగ్ టు సుమా. దట్స్ ఆల్. నేను ఎంజాయ్ చేస్తాను కాన్వర్సేషన్. సూపర్ అండి. ఒక అందమైన అమ్మాయి నా పక్కన కూర్చుని ఉంది, అట్మాస్ఫియర్. హలో ఒక అందమైన అమ్మాయి ఇద్దరు ఎదురుగా కూడా ఉంది. ఇద్దరు అందమైన అమ్మాయి ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఓకేనా? నేను స్త్రీ అభిమానిని. సో వాళ్ళతో సో దిస్ మూమెంట్ ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. తర్వాత And you know something, Bhagyashree, I think he's one of the hero who has brought in new talent, new directors, the maximum number of people who we see as successful directors. That's because he's why you think why he brought the new directors? No, Yeah. that's what I'm saying. I'm Yeah. saying that's because he's seen going from nowhere to somewhere, right? And he knows the meaning of coming from that place and giving a chance to all of us. So I think everyone should be like that. And he analysis also that He this person understands, has yes, that kind of talent. spark in him. Yes. That like that he recognized me also, that I have Me this. also. Yeah, congrats. Yeah, Congrats. బాగుంది. whomever he has recognized, they are animutyalu like this. Superstar anchor. కానీ కొన్ని సగమే తెలిసిపోతుంటాయి. కొన్ని చేస్తున్నప్పుడు అనుకోకుండా చేస్తాం కదా, అవును. కొన్ని ఇష్టం సరే ఏదో చేస్తాడులే బాగానే ఉంటుందిలే అని దిగుతాం కదా, మొత్తం సెలవు ఇచ్చినాయి. అలా కూడా అది కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ టైం అది కూడా అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా సుమా. యా సో హౌ వాజ్ ఇట్ మన హరిశంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మొన్న ఆ ఫ్రెండ్షిప్ డే రోజుది వీడియో చూసాను. ఇట్ వాస్ హిలేరియస్, ఎవ్రీబడి ఇమిటేటింగ్ హిమ్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ హరీష్ గారు ఇస్ హీ అలౌస్ పీపుల్, ఇట్స్ ఫన్ కదా, there's nothing wrong or harm in it. He enjoys it completely. నేను జోక్ వేస్తున్నాను, అలాగే అట్ ద సేమ్ టైం నేను జోక్ తీసుకోవాలి కూడా. అదే కదా, correct. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ హెల్తీ. Correct.
సో మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? I mean, someone recently asked me. So he's a director who's turned into a friend. Working experience with him as an actor, he takes out the best in you. And you know, he's that first director who taught me where the light falls, where the camera is, what's your posture should be like, where should you look, how to deliver a dialogue. So he's that first introduction for me to the industry. Yeah. So auntie, he's my mentor like that. But as a friend, he's the most chill person who's always having fun on set, and we're all just laughing, you know, doing a picnic together. Yes. So it's fun. And who is very straightforward and open to speak his mind out. That's the best thing about him. Yes. అండ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రవితేజ గారు ఎలాగైతే సినిమాలు అలా చేస్తూ వెళ్తున్నారో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా సినిమాలు వస్తూనే ఉన్నాయి. సో అబౌట్ వన్ వర్డ్, హోమ్ ప్రొడక్షన్. Oh, హోమ్ ప్రొడక్షన్, యా, ఇట్స్ బికమ్ విశ్వప్రసాద్ గారు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్ని సినిమాలు తీసుకొని వస్తున్నారు, ఎంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు ఇంకా సినిమాలు చేస్తానే ఉంటారు. యా 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 సో సూపర్. ఇక ఫైనలీ కమింగ్ టు ద సాంగ్ పార్ట్, ఆప్కి ఫర్మాయిష్. Okay. ఆప్కి ఫర్మాయిష్, Let's see how it will be. సో విల్ స్టార్ట్ విత్ యూ. Yeah. Okay. I have to hum. యా, డూ యూ వాంట్ ద లిస్ట్ ఆర్ Oh, there is a list also. Yeah. They made a list. You have to అంటే guess. మేము మా ప్రిపరేషన్స్ మాకుంటాయి. దట్స్ ద లిస్ట్. ఓకే, రెడీ. తను హమ్ చేస్తుందండి, ఆ సాంగ్ ని చెప్పాలి. సాంగ్ ఏంటి గెస్ట్ చేయాలి మీరు. आपकी फरमाइश में आपका स्वागत है. तो आज आप सुनेंगे भाग्यश्री के गाने भूले सुरे गीत. भूले सुरे गीत रवि तेजा के Ishad, Hotel Ishad, Ishad. వివిధ భారతి గుర్తొస్తుంది ఇదో నాకు. जय माला. Okay. हिंदी या तेलुगु? హిందీ హింदी. Come again? हाँ, मैं पल दो पल Yes. का शायर हूँ. Yeah. You got it right. ఒక లైన్. मैं पल दो पल का शायर हूँ. पल दो पल मेरी जवानी है, पल जवानी दो है, पल कहानी है. मेरी हस्ती है, पल दो पल मेरी कहानी है. इस कहानी है जवानी है something. जवानी. जवानी ముందు కహానీ ముందు. వావ్, వన్ పాయింట్, వన్ wow, పాయింట్. wow. యా, నెక్స్ట్. Okay. ఒక నిమిషం వెయిట్. నౌ రవితేజ గారు ఒక సాంగ్. कभी See, कभी यही बना. मेरे दिल में ख्याल ఆపకపోతే మొత్తం పాడేది తెలుసా? పాడనివ్వండి. कि जैसे तुझको స్ట్రైక్ పడితే పడింది, పాడండి. बनाया गया. Okay. It's her favorite song. क्या बात है. You one all. Next. All Hindi songs na? Mostly Hindi songs. Yeah. This is also Hindi, no? Okay. लग जा गले कि फिर ये हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. Silky, you like this song, Silky? You're smiling? You're smiling or you're blushing or smiling? Where is your husband? Okay, fine. ఇదంటే సరదాగా అంటేనే ఉంటాను నేను. అవునా? Hey, this So, got yeah, locked, two, but 2 points. Oh, okay, sorry. next. Sir, మీరే. चुनाए मेरे दिल को दुआरी. Sing, help me. Hey, mere. Oh, mere. Oh, Oh, mere. mere. ओ yeah. मेरे दिल के चैन, चैन आए मेरे दिल को दुआ कीजिए. हाँ. కొంతమంది మాట్లాడుతూ గమనించలేదు అచ్చే నాయే మేరే కొంచెం ఆ పదాలను కూడా చిన్న ఒక యాక్సెంట్ తో పాడతారు ఈ జనరేషన్. Yeah, yeah, yeah. What accent? సో కొంచెం దేర్ ఇస్ లైక్ దట్ వర్డ్ నా వర్డ్ చైనాయే మేరే దిల్ కో Because I'm not మేరే దిల్ चुरा కో के दिल मेरा. अयो. ఓకే. चुम्मा दे दे. चुम्मा किसको चुम्मा कौन से दे. ट्यून्स दिखा रही है, कौन से ट्यून्स सुना रही है? हाँ, The किसको? ones that you're in love with. Yeah, yeah. चुम्मा दे 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 चुम्मा. Okay, next. What a super duper hit song, yeah. Yeah. మీరే ఇప్పుడు No, ఇవ్వాలి. no, she reacted on my reaction. Yes.
నేను ఇప్పుడు ఇంక ఇలా ఎన్ని లాస్ట్ ఈ చిత్రలహరి ఏంటి ఎస్ చెప్పా కదా ఆప్కి ఫర్మాయిష్